నెక్స్ట్ మిగతా వార్తల్లో మీకేం తెలుసయ్యా మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచుగా మార్చిన గత ప్రభుత్వ పెద్దలంటే ఎవడిగా? కేసీఆర్. డౌటే లేదనలా. మీకేం తెలుసు, నేను చెప్పింది కట్టు, గంతే. నువ్వు ఎక్కువ తక్కువ నాకు నీతులు చెప్పొద్దు, ఎక్కువ తక్కువ నాకు సలహాలు సూచనలు ఇవ్వద్దు. నేను చెప్పింది నువ్వు గట్టు, గంతే. కాళేశ్వరం డిజైన్లను తరచుగా మార్చిన గత ప్రభుత్వ పెద్దలు, ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం, బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు, ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకొస్తున్న నిజాలు. సీసీ కెమెరాల్లో పనులు పర్యవేక్షిస్తూ ఈడ సిమెంట్ తక్కువైంది, ఈడ కంకర తక్కువైంది, ఆడగట్టురి ఎక్కువ కలుపుతురు ఎందుకు, సిమెంటు ఎహాది ఉంటుంది పోతే పోయింది అని ఇట్లా పర్యవేక్షించినట్టు కెమెరాలు పెట్టి. ఆ కెమెరా లింక్ ఎక్కడ? ప్రగతి భవన్కి. చూడు కథ. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచుగా మార్చారని, తాము చెప్పినట్టు బ్యారేజీలు నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టుగా తెలిసింది. విచారణలో తేలేది ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వ సలహాదారుగా కేసీఆర్కి ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో సలహాదారుడిగా ఉన్న 10 సంవత్సరాలు పెంటారెడ్డి గారు నా ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? నా ఇంటర్వ్యూలో, మన తొలి వెలుగు ఇంటర్వ్యూనే మీకు ఎవిడెన్స్. ఆయన అప్రూవర్గా మారడానికి రెడీగా ఉన్నారు పెంటారెడ్డి గారు. పెంటారెడ్డి గారిని పిలిపించి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆయన సివిల్ వర్క్స్ నాకు సంబంధం లేదు, నాకు ఓన్లీ పంప్ హౌజులు మోటార్లకు సంబంధించి అంటున్నాడు. చలో ఆ విషయంలో లెక్క తేల్చండి. ఆయన కండ్ల ముందు చెప్తున్నాడు, నేను ఇంత మీటర్ల ఎత్తులో ఈ పంప్ హౌజులు పెట్టాలి అని ఆదేశించిన. నాకు తెలియకుండానే నన్ను పక్కన పెట్టి మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ చెప్పిండని చెప్పి దాన్ని నది గర్భంలో హైట్ తగ్గించి పెట్టిర్రు, మునిగిపోయింది. వచ్చేసారి మళ్ళీ వరద వచ్చినా మళ్ళీ మునుగుతుంది, దాంట్లో డౌట్ ఏముంది అని ఆయన ఓపెన్గా నా ఇంటర్వ్యూలో చెప్పారు. నేనే ఇంటర్వ్యూ చేసిన ఆయన పెంటారెడ్డి గారిని. ఇంకా అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇదేదో విచారణలో తేలింది, ఏందా తేలేదు విచారణలో? ఈ డ్రామాలు ఆపండి. ఈ విచారణలో తేలింది, ఆడదేలింది, ఈడదేలింది అని రోజుకో లీకులు ఇచ్చి విచారణ చేస్తారా చేయండి, లేకపోతే మాకు చేత కాదని ఇంట్లో పండుకోండి. పెంటారెడ్డి గారిని పిలిపించి ఎంక్వైరీ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. ఈ పాటికి అంతా లోపల ఉంటారు. పెంటారెడ్డి గారిని ఎంక్వైరీ చేస్తే మెగా కృష్ణారెడ్డి లోపల ఉంటాడు. దమ్ముందా? ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నా సంతకమే లేకుండా, ఒక సలహాదారుడిగా నా సంతకమే లేకుండా, నా అప్రూవల్ లేకుండా జెన్కో ద్వారా ప్రభాకర్ రావు అనే ముసలోని ద్వారా మొత్తం పని కానిచ్చుకున్నారు, ముద్రలు వేసుకొని స్టాంపులు వేసుకొని అని చెప్పిండు ఆయన ఓపెన్గా. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఇదట విచారణ చేసిరట, ప్రభుత్వ ఎంక్వైరీలో తేలిందట. ఎవరి చెవులో క్యాలీఫ్లవర్ పెడుతున్నారు మీరు? పువ్వులు కాదు, ఇంతలో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు మన చెవుల్లో. నా ఇంటర్వ్యూలో చెప్పినారు ఆయన. చూద్దాం అది ఎక్కడ ఏమన్నా క్లిప్ దొరుకుతుందేమో. ఇంత ఘోరంగా జనాలు పేపర్ చదివి ఎవ్వరికి ఏం తెలియదు. అయ్యో, మేడిగడ్డ పనులు ఆపండి, ముక్త కంఠంతో 3 ఇంజనీర్లని ఆనాడు నేను చేసిన ఇంటర్వ్యూ. కేసీఆర్ సలహాదారుడు పెంటారెడ్డి సంచలనం. నా సంతకమే లేదు, కేసీఆర్ను అడ్డంగా ఇరికిచ్చిన పెంటారెడ్డి. ఇంకేం కావాలా మీకు? మీరు ఒక్కసారి వినండి ఇది దయచేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది ఈ లీకులు ఇచ్చి జనాన్ని మోసం చేసి మాయ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఎంక్వైరీ ఈయన చాలా క్లియర్గా చెప్పిండు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు కేసీఆర్తో 10 సంవత్సరాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చాలా కీలక భూమిక పోషించారు. ఇప్పుడు ఎందుకు మీరు సడన్ గా ఈ లైన్ తీసుకున్నారు? ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకించారా, లేకపోతే ఇంటర్నల్ గా ఉండి వ్యతిరేకించారా, ఎట్లా? ఈ ప్రభుత్వం మారినందుకు నేను మారడం కాదండి, పరిస్థితి లేదంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో మీరు ఈ సివిల్ సంబంధం ఏది సంబంధం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను అడ్వైజర్ గా జాయిన్ అయిన వెంటనే ఈ ఫస్ట్ పాలమూరు స్టార్ట్ అయింది. పాలమూరు అప్పుడు నాకు గవర్నమెంట్ కు
కొంచెం బ్యాడ్ అభిప్రాయం జనరేట్ చేశాను నా మీద గవర్నమెంట్ లో. చేసినందువల్ల ఏంది మా డిపార్ట్మెంట్ కు నేను అన్వాంటెడ్ గెస్ట్ కింద ట్రీట్ చేశారు. ఇవంతా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు ప్రతి ఫైల్ పెంటాయిడ్ ద్వారా పంపాలని. కానీ అయినా మా వాళ్ళు అది చేసుకుని పెంటాయిడ్ ద్వారా పంపాల్సిన అవసరం లేదు, పెంటాయిడ్ ఏమండి సూపర్ ఇంజనీరే మేము ఈఎన్సీలము అనే ఉద్దేశంతో జన్కోవాలతో ముద్రలు కొట్టించుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఒరిజినల్గా ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు, ఈ టెండర్లు తయారు చేసినప్పుడు నాకు వెయిటింగ్ వచ్చినాయి కారణం. వెయిటింగ్ వచ్చినప్పుడు మేడిగడ్డ 126 మీటర్లు పెట్టాము. మేడిగడ్డ 126 మీటర్ల పంప్ హౌస్ ఉండాలి, పైన పంప్ హౌస్ ఉండాలి, పైకి ఉండాలి. కాదు వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఇది జన్కోవాల్ అప్రూవ్ చేసినప్పుడు ఎవరు ప్రపోజ్ చేశారో, ఎట్లా ప్రపోజ్ చేశారో ఏ ఫైల్ నా దగ్గర రాలేదు. ఒక్క మేడిగడ్డ అన్న ఫైల్ ఏది నా దగ్గర రాలేదు. అంటే మీరు ఏమి క్లియర్ చేయలేదు? నా దగ్గర రాలేదు, నా సంతకాలు కూడా లేవు, నేను క్లియర్ చేయలేదు. మీరే కదా సార్ మొత్తం ఉన్నది, సలహాదారు మీరే. సలహాదారు పంపలేదు ఫైల్. సలహాదారు ఎప్పుడు ఫైల్ రావడం, సంతకం పెట్టాలిగా, సంతకం అవసరం లేదు. సంతకాలు లేవు ఇక్కడ, మీరు చూడండి ఎక్కడ సంతకాలు లేవు. ఒరిజినల్ డాక్యుమెంట్ వెయిటింగ్ లో ఉన్నాయి, ఒరిజినల్ టెండర్ డాక్యుమెంట్ లో నా సంతకాలు. తర్వాత ఏ ఫైల్ ఎక్కడ నా సంతకం లేదు, మీరు చూడండి ఎక్కడ సంతకం లేదు. నేను ముందు 126 పెట్టింది కూడా అసలు ఈనాడు వాళ్ళు ఒకసారి డాక్యుమెంట్ లో పేపర్లు వేశారు, అడ్వైజర్ గారు పెట్టింది అది. తర్వాత అడ్వైజర్ ఎక్కువ చేస్తాడు, నేను ఒప్పుకోలేదు. అంటే 126 మీరు అన్నారు, వాళ్ళు 120లో పెట్టారు, 120లో పెట్టారు. సో ఇది అన్నారం 131లో పెట్టాము, 125లో పెట్టారు ఇప్పుడు లోపలికి. అదొకటి. ఈ మేడిగడ్డ ఏం చేశాను, మీరు అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి చూసింటారు మేడిగడ్డ, అక్కడ ఆ క్వార్టర్ దగ్గర పంప్ హౌస్ పెట్టాను నేను. అంటే నీళ్ళ నుంచి చాలా దూరం పెట్టేది ఎత్తు మీద పెట్టాము పంప్ హౌస్. ఎత్తి మీద పెట్టినప్పుడు మనం నీళ్ళు వచ్చే ప్రసక్తి ఎప్పుడు అది ఏ పరిస్థితి వచ్చేది కాదు. అది తీసుకుపోయి లోపల తీసుకెళ్ళాను ప్రెషర్ మీద లెంతులు పెంచుకోవడానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల కాంట్రాక్టర్ బెనిఫిట్ అవుతుంది. అది ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది వాళ్ళ విషయం, అది నాకు తెలియదు. కానీ బట్ జరిగింది అది. మరి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా, ప్రతిరోజు కలుస్తుంది. చెప్పడం జరిగింది. వాళ్ళ మూడుకు చెప్పినందుకే చాలా మంది అని కూడా అప్పుడు ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మనం చెప్పకూడదు, కానీ చెప్పాలి. మాకు అది కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ పెరిగిపోయింది. కానీ యాక్చువల్గా ఎవరండి దీనికి సమాధానం చెప్పాల్సింది? ఎవరు దీనికి సమాధానం చెప్పాలా? ఈ పెంటారెడ్డి గారిని కనీసం పిలిచి అడిగారా? పాపం ఆయన మీద పెద్ద ఏమే అవినీతి ఆరోపణలు అట్లాంటివి ఏం లేవు, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. మరి మీరు ఆయనని పిలిచి ఏమైనా అడిగారా? ఈ పనికిమాలిన లీకులు ఎందుకు ఇస్తున్నారు మీరు? అది అయిపోయిందా? హరీష్ రావు ఏమంటాడు చూడండి, హరీష్ రావు ఆలోచన ఎట్లుంటుంది చూడండి. మీరు అంటుంది కల్వకుర్తి హరీష్ రావు గారు మంత్రి గారికి అండర్ గ్రౌండ్ సర్ఫేస్ పంప్ లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పెరిగిపోయింది. నేను చెప్పిన మాటలు ఏమి వినే పరిస్థితులు ఇవ్వట్లేరు. నేను చెప్పడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వట్లేదు, చెప్పినా వింటట్లేదు. ఒకసారి చెప్పడం జరిగింది, సార్ ప్రెషర్ మీద పెంచుతున్నారు, పంప్ హౌస్ దూరం పెడుతున్నాడు, ఒకసారి ఓరల్గా చెప్పడం జరిగింది. నువ్వు పెట్టుకున్నది మేము ఇచ్చింది సంతకాలు చేసి పుష్ చేస్తానికా లేదా అడ్డం పెట్టడానికా అనే మాట జరిగింది ఫేస్ టు ఫేస్. ఎవరు ముఖ్యమంత్రి గారు అన్నారు. హరీష్ రావు అన్నాడు మిమ్మల్ని పెట్టుకున్న దేనికయా సలహాదారులుగా, మేము చెప్పింది చేయాలా? అదే ఉంది ఇప్పుడు పేపర్లో కూడా, మేము వాళ్ళు చెప్పింది చేసినామని ఇంజనీర్లు అంటున్నారు. మేము చెప్పింది చేయాలని దేనికి పెట్టుకున్నా నీకు జీతం ఇస్తలేం. సలహాదారునితో మాట్లాడిన మాట హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు లేరు ఇరిగేషన్ అప్పుడు. మరి ఎవరన్నారు ఈ మాట? అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు. ఎవరు? హరీష్ రావు గారు. ఆ సందర్భంలో అన్నాడు, నేను అన్నిటికీ అడ్డం పెడుతుంటారు ఎందుకు, మీరు అడ్డం పెట్టుకోవడానికి అడ్వైజ్ పెట్టుకుంది నీకు పుష్ చేయడానికి అని. అప్పుడు నేను కొత్తగా ఉన్నా, నా కెపాసిటీ వాళ్ళకి తెలియదు. ఓకే, నా కెపాసిటీ ఎప్పుడు తెలిసిందంటే కల్వకుర్తి కమిషన్ చేసినప్పుడు తెలిసింది. అప్పటి నుంచి ఫాలో కావాలి. అప్పటి నుంచి కూడా వీళ్ళు పంపట్లేదు డ్రాయింగ్ అని చెప్పాము. సెక్రటరీ గారు కూడా ఒకసారి చెప్పారు, డ్రాయింగ్ అడ్వైజర్ గారు రూట్ చేయండి. కాసారి జన్కోవాళ్ళు ముద్ర కొడుతున్నారు, అందుకే మేము చేసుకున్నాం సార్ అన్నీ అయిపోయినాయి అన్నారు. సరే అయిపోయినాయి మనకి. అప్పటి నుంచి ఏ ప్రాజెక్ట్ వచ్చినా తర్వాత అప్పుడు నాకు డ్రాయింగ్ రావడం మొదలుపెట్టింది. ఇది వాస్తవ పరిస్థితి. ఇది ఎప్పుడు చెప్పిండండి ఆయన? నా ఇంటర్వ్యూలో 2 నెలల కింద చెప్పిండు. ఇప్పుడు ఇల్లు వార్తలు రాస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇల్లు మీకేం తెలుసాయా, మేము చెప్పినట్టు కట్టండి అని ఇప్పుడు ఏదో చెప్పినట్టు, ఇదేదో పెద్ద వార్త అయినట్టు, ఇప్పుడు కొత్త విషయాన్ని ఏదో ఎంక్వైరీలో కనుక్కున్నట్టు. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? చూడండి ఒక్కసారి. ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబితే అలా ఎందుకు చేయడం? ఇలా చేస్తే 6 నెలల్లోపే పూర్తవుతుంది కదా, మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి, ఏం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బలవంతం చేసినట్టుగా విచారణలో వెల్లడైందని సమాచారం. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచుగా అక్కడికి వెళ్లి పనులు పర్యవేక్షించారు. ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లలో మార్పులు చేశారు. అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటర్ చేశారు. ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ అయితే పైసలు తొందరగా వస్తాయి.
మెగా కృష్ణారెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు, ఇప్పుడు ఈ మెదక్ నుంచి పోటీ చేస్తున్న వెంకటరామిరెడ్డి అనే దొంగ, వీళ్ళంతా కూర్చొని మానిటర్ చేసి ఈ ప్రాజెక్ట్ని త్వరితగతిన కంప్లీట్ చేసిరు. అంటే ఏం జరుగుతున్నది? కెమెరాలు పెట్టి ప్రగతి భవన్కి లింక్ చేసుకొని ఏర్పాట్లు అంటే ఈ ఇంజనీరా లేకపోతే ఏమన్నా కనీసం తాపి మేస్త్రియా? ఏం తెలుసు కేసీఆర్కి సీసీ కెమెరాలు చూసి చెప్పేంత? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదంతా స్కామ్ జరిగిందన్నది కళ్ళ ముందు కనబడుతున్నది. ఏం తేలుస్తున్నారన్నదే మాకు ఇప్పుడు కావాలా. ఈ ఎంక్వైరీలో మీరు తేలుస్తున్నది ఏంది? మీరు మేడిగడ్డ సుట్టే తిప్పుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇదే వెలుగులో ఇవాళ ఒక ఆర్టికల్ వచ్చింది, సెకండ్ ఆర్టికల్ నెంబర్ 2. కొంచెం ఇవాళ డిలే అయినా కూడా ఏది ఎక్కడుంది ఇది? సరే, నేను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. సో తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారు ఇంకొక ఆర్టికల్ రాశారు, కాళేశ్వరం మీద పార్ట్ 2. నిన్న పార్ట్ 1 రాశారు, ఇవాళ పార్ట్ 2 రాశారు. ఈ రెండు కలిపి మనం ఇవాళ ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. సాయంత్రం 7-8 గంటలకు ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో మనకి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ కాళేశ్వరం మీద విచారణ ఎంతవరకు వచ్చిందో మీరు సమాధానం చెప్పాలి.